వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ సో ఎలా జరుగుతున్నాయంటే ఇలా జరుగుతున్నాయి. బ్రో హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చిన. సో ఎలా అనిపిస్తున్నాయి ఈ సెలబ్రేషన్స్? సూపర్ బ్రో, సూపర్ సూపర్ అంటే చాలా బాగుంది. ఎక్సైట్మెంట్ చాలా ఉంది. జై చరణ్ అంటారా? జై చరణ్, జై జై చరణ్, జై జై చరణ్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు పెద్ద మూవీ ఉంది, రేపు టీజర్ కూడా రాబోతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? వెళ్ళిపోతాయి, దాని లెవెల్ వేరే ఉంటది. ఇంకా సినిమాని చాలా వరకు పోస్ట్ పోన్ చేస్తున్నారు, చాలా సీన్స్ యాడ్ చేసి ఇంకా ఎలివేషన్ చేస్తున్నారని బుచ్చిబాబు గారు చెప్పారు. సో ఏంటి బ్రో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం ఆయన ఉంటది. ఆయన ఏంటంటే ఫస్ట్ చెప్పిన కాడి నుంచి అన్ని ఒక్కొక్కటి మంచిగా ప్లానింగ్ గా చేసింది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది, మంచిగా కొట్టింది హిట్. సో రై రై సాంగ్ కూడా అదే స్టెప్, అదే మంచి వైబ్ ఉంది. సో ఒక ఫ్యాన్స్ గా సో కాలర్ ఎగిరేసుకొని తిరిగేలా ఉన్నది అంటారా? కాలర్ కాదరా, సొక్కా చింపుకునేలాగా ఉంది. అది కాలర్ కాదు, అది వేరే లెవెల్. అసలు అన్న సాంగ్ లో డాన్స్ ఇచ్చి పడేసిండు. అసలుకి క్రేజ్ కూడా మామూలు లేదు, వేరే లెవెల్ ఉంది మొత్తానికి. ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుంది పెద్ద. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో అన్ని బ్రేక్ అయిపోతుంది, అన్నికి మించే ఉంటది కానీ తగ్గదు. ఇక సో ఓవరాల్ ఏం చెప్తారు రామ్ చరణ్ గారి బర్త్డే కదా, ఆయన గురించి ఏం చెప్తాం? మాకు డయాడ్ ఫ్యాన్స్ గా మేము ఒక మాట చెప్తున్నాం, అన్న మంచిగా ఇంకా పెద్ద పెద్ద ఇట్లు తీయాలి, చాలా మంచి కంటెంట్లతో మాకు ముందుకు రావాలని కోరుకుంటున్నాం అన్న. సో మీరేం చెప్తారు బ్రదర్ రామ్ చరణ్ గారి గురించి? విష్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. సో రామ్ చరణ్ గారిలో బ్రో నువ్వు ఇట్రా, రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి చెప్పు? నువ్వే అన్నా, నువ్వే. నేనేనా నచ్చిన చెప్తాను కదన్నా, ఆయన చిరునవ్వు, ఆ చిరునవ్వే బాగా ఇష్టం నాకు. ఆ స్మైల్ కే అంటానన్నా, అన్నకి ఇలా నవ్వుతాడు స్మైల్, ఆ స్మైల్ కే పేద ఆగిపోతాం. ఓకే, సో అంటే రేపు టీజర్ రాబోతుంది, రచ్చ ఎలా ఉంటది బ్రో? ఒక రకంగా ఉంటది అనేది, అట్లా ఉంటది, దాని మించి. ఓకే, సో రామ్ చరణ్ గారి సినిమాలు మొత్తంలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? నాకు ఇష్టమైన మూవీ ఇది చిరుత. చిరుత సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తావా అన్న? కదా ఆ డైలాగ్ అంటే రాదు కదా. ఈ అడవి నాదే వేట మాస్ వైబు పెద్ద ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైట్ఫుల్ గా ఉంది బ్రో. సో పెద్ద మాత్రం రికార్డులు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని కోరుకుంటాం యాజ్ ఏ ఫ్యాన్ గా. సో ఇండస్ట్రీ మాత్రం కూపు ఊపేస్తుంది పెద్ద. సో ఒక చిన్న హార్డ్ న్యూస్ వచ్చింది నిన్న, అన్నకి చిన్న ఇంజూరీ అయిందని చెప్పి. సో గెట్ విల్ సూన్ అన్న, డెఫినెట్లీ 30కి మాత్రం రిలీజ్ అవ్వాలని ఫిలిం అని కోరుకుంటున్నాం బ్రో. రై రై మాత్రం ఇచ్చి పడేసింది. జై చరణ్, జై చరణ్, జై చరణ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో మీరు పవన్ కళ్యాణ్ గారివి సాంగ్స్ కవర్ సాంగ్స్ చేస్తుంటారు. సో శిల్ప కళావేదికి వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది, ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా ఉందన్న. ఏమంటే మా ఛానల్ ద్వారా, మా టీం ద్వారా శిల్పకళా వేదికలో చరణ్ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఇన్ని రోజులు మేము యూట్యూబ్లోనే తీసినాం, ఈసారి అంత 2 తెలుగు రాష్ట్రాలకి అంత హైదరాబాద్ వినపడుతుంది బ్రో మా యూట్యూబ్ ఛానల్ పేరు. చాలా గర్వంగా ఉంది, ఇంత కష్టపడ్డేందుకు, ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రో, రామ్ చరణ్ గారి బర్త్డే, సో ఎలా అనిపిస్తుంది, మీ ఫీల్ ఏంటి? అవకాశం వచ్చింది మీకు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయడానికి. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు దగ్గర నుంచి ఇప్పించింది వచ్చేసి రాంబాబు అన్న. మనం అంటే ఏందో మా టాలెంట్ గుర్తించి మనకు ఆఫీస్ దగ్గర పిలుచుకొని పోయి చాలా బాగా సపోర్ట్ చేసినావు రాంబాబు అన్న. థ్యాంక్ యూ సో మచ్. జన్మలో కూడా నీ రుణం తీర్చుకోలేము. చాలా హ్యాపీగా ఈరోజు అదేవిధంగా ఈరోజు మేము ఇది పర్ఫామ్ చేస్తున్నామంటే స్వామినాయుడు సారు, అదేవిధంగా శివచర్రి అన్న సార్, మీరు చేసిన ఈ ప్రోత్సాహం, మీరు చేసిన సపోర్టు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మి ఎలాగైతే మాకు అవకాశం ఇచ్చారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ పేరుని నిలబెడతాం సార్. ఓకేనా అన్న? సో ఓవరాల్గా బర్త్డే రామ్ చరణ్ గారి ఏం చెప్తావు రామ్ చరణ్ గారి గురించి? అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఖచ్చితంగా లైఫ్లో నిన్ను కలవాలని నా నా కోరిక. ఎల్లకాలం సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా పెద్దితోటి నువ్వంటే ఏందో ఈ ప్రపంచానికి చూపిస్తావని మనస్ఫూర్తి కోరుకుంటూ బాయ్.
మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిది బర్త్డే అనమాట. సేమ్ టైం మన సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి పాటలకి అంటే కవర్ సాంగ్స్ చేస్తుంటారు. మనం ఇన్స్టాలో కూడా చూడొచ్చు. సో హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రామ్ చరణ్ గారి బర్త్డేకి వచ్చావు, సెలబ్రేషన్స్కి ఎలా అనిపిస్తుంది? మనకైతే ఇప్పుడు ఈవెంట్ అయితే పోయినారన్న మాకైతే దీంతో ఆ వీడియో చూసిన తర్వాత మా వీడియోస్ అంతా ఆ రాంబాబు అన్న ఆయన నుంచి వచ్చింది మాకైతే ఇదైతే. అట్లాగే స్వామి గారికి చూపించి అటు నుంచి మాకు ఈవెంట్ పోయినారు. ఓన్లీ పవన్ అన్న సాంగ్స్ తీసుకొని రా అని చెప్పినారు. మొత్తం చూపించినాము, 100% మాకు సక్సెస్ చేసి ఈవెంట్ పోయినారు అన్న. ఓకే, అంటే మీరు చిన్న చిన్న కవర్ సాంగ్ చేసుకుంటున్న మీకు శిల్ప కళావేదిక అది రామ్ చరణ్ గారి బర్త్డే రోజు అంటే సెలబ్రేషన్స్లో మీకు అవకాశం ఇచ్చారు. ఈ ఫీల్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే 100%గా బాగా లోపల చెప్పలేకున్నా నీకు బయటికి ఉత్సాహం అయితే 100% ఓ రేంజ్లో ఉంటుంది. ఇట్లాగే చేసుకుంటా ఇంకా ముందుకు పోతామని అందరికీ ప్రతి ఒక్క పవన్ అన్న అభిమాని మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరించి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, మిగతా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఇట్లాగే అన్ని ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా నాకు కోరుకుంటున్నాను. నేను అదే సరే, ఒక చెప్పి డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గారిది, ఏదో ఒక డైలాగ్ చెప్పాల్సిందే. ఇప్పుడు నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది. కొంచెం పెద్ద డైలాగ్ చెప్పొచ్చు కదా. నువ్వు సీఎంగా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్గా చేసి ఉండొచ్చు, పిఎంగా చేసి ఉండొచ్చు, కానీ అలాంటి తిక్క నా కొడుకు మట్టి కలిసి ఉండవు. థ్యాంక్ యూ అన్న. సో రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి బ్రో? హెయిర్ స్టైల్ మగధీర నుంచి బాగా నచ్చింది. నాకు తెలిసి మన టాలీవుడ్, నాకు తెలిసి టాలీవుడ్లోనే కాదు మన ప్రపంచంలోనూ రామ్ చరణ్ లాగా ఎవరు డ్యాన్స్ చేయలేరని నాకు అది నా ఓపిక, నాకు నా ఒపీనియన్ అది. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? గ్రేస్ డ్యాన్సర్, గ్లోబల్ స్టార్, జై పవర్ స్టార్, జై రామ్ చరణ్, జై పవర్, జై జై. మెగా ఈవెంట్లో గడపాల్సిన టైం వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది, మీ ఫీల్ ఏంటి, ఏం చెప్తారు? నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలాంటి అవకాశాలు రావడం నాకు నా దేవుడిచ్చిన వరం. నేను చెప్పడంలో ఏం లేదు, నా ప్రాణం. చిరంజీవి గారిని కలిసారు కదా? 2 గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడారు. ఏ హీరో అలా కూర్చోబెట్టి మాట్లాడి నేను చూడలేదు. 2 గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ తెప్పించి కాఫీ తాగిపించి ఆయన చేసిన మిసాల పిల్ల సాంగ్స్ కొద్దిగా నన్ను ఏది చూపించమన్నారు, ఏది చూపించాను. ఏది చూపించిన తర్వాత నాకు ఒక సార్ గారు చెప్పారు, మా మూవీలో మీరు ఉంటారండి, నెక్స్ట్ ఏదో ఒక మూవీలో ఉంటారు. చిరంజీవి గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆయనతో కలిసిన తర్వాత నాకు కొంచెం పెరిగిందండి. ఎమోషనల్ అయ్యారా? అంటే అంత పెద్ద మెగాస్టార్ ఆయన ముందు కూర్చొని కాఫీ తాగి అదే అనుకోకుండా జరిగిపోయినాయండి, అనుకోలేదు. మన నాగబాబు సార్ గారు చెప్పారు, ఆయన చెప్పిన తర్వాత నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి, అంటే షూటింగ్లు ఉంటాయి, పెద్ద పెద్దవారు ఎప్పుడు టైం ఉంటుంది లేదు అని ఈ ఊహలో ఉన్నాను. కానీ 10 రోజులకే నాకు ఫోన్ వచ్చింది. 10 రోజులకే హైపర్ అధి గారు ఫోన్ చేశారు, బాబాయ్ గారు ఇలా కలవాలి రావాలి. నాకు ఎక్కలేని ఆనందం, చాలా సంతోషమైంది. తీసుకెళ్ళారు. వెళ్ళగానే నేను సార్ దండం పెట్టుకున్నా, ఏడ్చేశాను. ఎందుకు ఏడుస్తున్నారు, లెగండి లెగండి, ఎందుకు ఏడుస్తున్నారు, లెగండి అన్నారు. సార్ లేదు సార్, మీరు లేనిది నాకు నేను లేను సార్, మీరే సార్ నా ప్రాణం. ఆయన స్ఫూర్తి సార్ ఈరోజు ఇంత పైకి రావడానికి కారణం ఎవరంటే మా కొనిదెల మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మాటలు రావట్లేదు. అసలు ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తుంది, ఏడుస్తున్నాను. ఏం మాట్లాడాలో నాకు రావట్లే. సో ఒక్క డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు. మాట్లాడి కొంచెం గొంతు రాస్తుంది. డైలాగ్ చెప్పాల్సిందే మీరు ఇప్పుడు, చిరంజీవి గారు ఫ్యాన్ అయితే. సేమ్ సార్, చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి కోసం నా ప్రాణమే వదులుతాను. అది ఆయన ఫ్యాన్ అని కాదు, గొప్ప ఆయన కోసం నేను ప్రాణమే వదులుతాను. కానీ ఈరోజు ఈ చరణ్ గారి బర్త్డేకి నేను రావడము నాకు ఇంకా చాలా 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 సంతోషంగా ఉంది. అంటే ఈరోజు మన చిరంజీవి గారి కుటుంబం పైన నేను గుడిలో పాలాభిషేకం చేపించి అర్చన చేపిస్తున్నాను. మా చిత్తూరులో శ్రీ నాగాలమ్మ దేవాలయము ఇందిరానగర్లో, అక్కడ అమ్మవారి గుడి ఉంది. అక్కడ ప్రతి శుక్రవారం మంగళవారము నేను మన మెగాస్టార్ కుటుంబం పైన నేను అర్చన చేపిస్తూనే ఉంటాను.
ఇక్కడి నుంచి నేను ఫోన్ చేశాను ఆ స్వామీజీ ఒకే మాట చెప్పు బాబాయ్ మీరు రావద్దండి మీరు చెప్పండి చాలు మేము చేస్తామని ఒకే మాట అన్నారు. సూపర్ సార్, అంటే ఆల్ ద బెస్ట్, మంచిగా ఉండాలి మీరు, పర్ఫార్మెన్స్ కూడా మంచిగా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ నాగర్. ఓకే, ఎలా అనిపిస్తుంది మన చరణ్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్? అంతే, అది చరణన్నే చిన్నప్పటి నుంచి భక్తుడిని లిటరల్. 1 year ఉన్నప్పుడు మగధీర చూపించారు మా డాడీ. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? 1 year ఉన్నప్పుడు థియేటర్లో మగధీర డైరెక్ట్ ఫస్ట్ స్క్రీన్ మీద చూడడమే దేవుడిని అలా చూసాను నేను. అప్పటి నుంచి హార్డ్ కోర్ భక్తుడిని నేను లిటరల్. గేమ్ చేంజర్ ఆ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ డే 6 shows చూసాను. ఓకే, 6 షోలు చూసావా? కంటిన్యూస్ 9 times చూసా థియేటర్లో గేమ్ చేంజర్ సినిమా. ఓకే, సో అదే గేమ్ చేంజర్ టీ షర్ట్ వేసావు, పెద్ద బ్రాండ్ కట్టావు, అంత భక్తి నాకు. ఎందుకలా? అంతే, అది ఏమో తెలియదు. సో ఎటకేలకి పెద్ద నుంచి అప్డేట్ కూడా రాబోతుంది, రేపు టీజర్ ఉందంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ 3 6 కొట్టాం, 4వది రేపు కొడతాం అంతే. క్రికెట్ డ్యూటీ అయిపోతుంది, రేపు కుస్తీ డ్యూటీ స్టార్ట్ చేస్తాం అంతే. సో ఎలా ఉంటుంది బ్రో రచ్చ పెద్ద? ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ మూవీ, ఆ రచ్చ ఎలా ఉంటుంది చెప్పు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్లో? రంగస్థలాన్ని మించిపోతుంది ఖచ్చితంగా. ఓకే, సో ఈసారి ఎలాంటి చరిత్ర తిరగరాయబోతున్నారు చరణ్ గారు? అది ఊహించలేని చరిత్ర, అది ఆశకు అద్దులేని చరిత్ర అంతే. ఓకే, సో ఏం చెప్తావు వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ బర్త్డే? ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, నీ కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, భక్తులు ఉన్నారు, మేము అందరం ఉన్నాము. స్పీడీ రికవరీ కోరుకుంటున్నాం, ఏదో దెబ్బ తగిలింది ఐ దగ్గర అంతే. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, జై చరణ్.